మంత్రి గారు నమస్కారం. నమస్కారం అండి. సుబ్రహ్మణ్య స్వామి స్టేట్మెంట్ ఇచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క పెత్తనం పెరిగిపోయింది, వ్యవహారాలు సరిగ్గా సాగడం లేదు, హిందూ ధర్మాచార్య సభకు అందించడం కరెక్టు, 3 సంవత్సరాల మించి ఏ టెంపుల్ కూడా దేవాదాయ శాఖ ప్రభుత్వం చేతిలో ఉండకూడదు, అవసరమైతే నేను సుప్రీంకోర్టుకు వెళ్తా అన్నారు భారతీయ జనతా పార్టీ ఎంపీ. ఇప్పుడు స్టూడియోలో ఉన్నారు కమలానంద భారతీ స్వామీజీ, అదేవిధంగా డాక్టర్ వల్లూరి. టెలిఫోన్ లైన్లో ఉన్నారు రిషికేశ్ నుంచి స్వామి స్వరూపానంద సరస్వతి. సార్, స్వరూపానంద స్వామీజీకి నమస్కారం. అలాగే కమలానంద భారతి గారికి, అక్కడ ఉన్న అందరికీ కూడా నేను పాదాభివందనం చేస్తూ ఉన్నాను స్వామీజీలకి. ఇదే సందర్భంలో ఏదైతే మీరు చెప్పారో, ఏదో ఒక మేనేజ్మెంట్ కమిటీ అనేది ఏ దేవాలయకన్నా ఉండవలసిన అవసరం ఉంది. ఇది నేనైతే గమనించింది, నేను దేశంలోని సుమారుగా అన్ని ప్రధానమైన దేవాలయాలను కూడా నేను సందర్శించా. యాజ్ ఏ మామూలు వ్యక్తిగా, మినిస్టర్ గా కాకుండా. మినిస్టర్ గా కూడా నేను వెళ్ళాను. మిగిలిన చోట లేని ఒక మంచి సిస్టమ్, ఆన్లైన్ లో బుకింగ్ దగ్గర నుంచి మొదలుపెట్టి భక్తులకు అవసరమైన సౌకర్యాలు, అన్నప్రసాద వితరణ, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ లో చాలా సిస్టమేటిక్ గా ఒక పద్ధతి ప్రకారం నడుస్తూ ఉన్నాయి. దీని ప్రధాన కారణం నేను అనుకుంటూ అయితే దేవాదాయ శాఖ ఏదైతే గవర్నమెంట్ పరిధిలో నిర్వహించబడుతూ ఉందో దీని కారణంగానే అనేది. అంటే కొంత మిస్యూజ్ ఆఫ్ ఫండ్స్ అనేది వ్యక్తి ప్రైవేట్ గా చేసినా జరగవచ్చు, ఇక్కడ కూడా కొంత జరగచ్చు. దాని మీదే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఉంది, రకరకాల కార్యక్రమాలు మేము నిర్వహిస్తూ ఉన్నాం. సాధ్యమైనంత వరకు ఇంకా భక్తుల సూచన మేరకు ఇంకా మార్పులు చేయవలసిన అవసరం ఉంది. దీని మీద కూడా చర్చ జరిగితే నాకు అభ్యంతరంలో. సుబ్రహ్మణ్య స్వామి గారు చాలా మేధావి, ప్రపంచ దేశాల్లోనే ఆయన పెద్ద మేధావి. నేను కేవలం ఒక నియోజకవర్గానికో ప్రాంతానికో సంబంధించిన వ్యక్తిని. ఆయనతోటి మేధావితనంలో నేను పోటీ పడేది కాదు. అయితే పెద్దలు స్వామి స్వరూపానంద స్వామీజీ చెప్పారు, ఏదైతే అర్బన్ ప్రాంతాల్లో న్యూఢిల్లీ కానీ, మేము బెంగళూరు కానీ, వాళ్ళ ముంబై కానీ, కన్యాకుమారి కానీ, ఎక్కడైనా సరే క్యాపిటల్లో 5 ఏకర్స్ నుంచి 10 ఎకరాల దాకా, 5 to 10 ఎకరాలు ఇస్తే మేము మంచి భవ్యమైన వెంకటేశ్వర స్వామి దేవాలయం కడతాం. ఏ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చినా, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వచ్చినాయి, భూమి ఇస్తున్నాయి, మేము కడతాకి స్టార్ట్ చేసాం. ఈ సందర్భంలో జస్ట్ ఎగ్జాంపుల్, చెన్నైలో బాలాజీ భవన్ ఉంది. చెన్నై బాలాజీ భవన్ నుంచి మాకు సంవత్సరానికి 25 కోట్ల రూపాయలు రెవెన్యూ ఆదాయం వస్తూ ఉంది దేవాలయానికి. వాళ్ళు పెద్ద ఎత్తున ఎక్కడున్న దేవాలయాలు, అర్బన్ లో కట్టిన దేవాలయాన్ని కూడా చాలా ప్రాఫిటబుల్ గానే బాగా, అంటే దీని లాభం ప్రాఫిట్ అనే పదాన్ని మనం వాడకూడదు. భక్తులు ఈ సౌకర్యాల కోసం ఉపయోగించుకుంటాక ఇక్కడ పెద్ద ఎత్తున ఆదాయం వల్ల వస్తూ ఉన్నాయి. రెండోది, ఏదైనా ధార్మికమైన ప్రచారం కోసమే తప్ప ఇది ఆర్భాటం కోసమో దీనికోసమో కాకుండా, క్యాపిటల్ కు వచ్చిన టూరిస్టులు రాష్ట్రం మొత్తం నుంచి ప్రతి రాష్ట్ర క్యాపిటల్ కు వచ్చిన టూరిస్టులు ఎవరైతే ఉంటారో అక్కడ పేరెన్నికి కన్నా ప్లేస్లు ఏవి ఉంటాయో అవన్నీ చూస్తూ ఉంటారు సహజంగా. ఒక మ్యూజియం కానీ, ఒక జంతు ప్రదర్శనశాల కానీ, లేకపోతే ఒక అసెంబ్లీ కానీ, లేకపోతే అక్కడ ఉన్న ప్రముఖమైన కట్టడాలు ఎట్లా చూస్తారో అలానే అక్కడ ఒక ప్రముఖ దేవాలయం, వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంటే ఆ దేవాలయాన్ని కూడా దర్శించుకుంటారు. తద్వారా ఒక ధార్మికమైన భావన ఆ ప్రాంత ప్రజల్లో వస్తుంది. తద్వారా అక్కడ దేవాలయాన్ని దర్శించుకున్న వ్యక్తికి తిరుమలకి జీవితంలో ఒకసారి అన్న రావాలని ఒక కోరిక కూడా కలుగుతుంది. ఇది నా కాన్సెప్ట్. ఇదే సందర్భంలో ఓన్లీ అర్బన్ ప్రాంతాల్లో కాకుండా ఎవరైతే గిరిజన వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయో, మత్స్యకార తీర ప్రాంతాలు కానీ, ఎస్టీ ఏరియాలు కానీ, ఎస్సీ ఏరియాల్లో కూడా పెద్ద ఎత్తున 1000 దేవాలయాలు ఈ సంవత్సరం ఒక్కొక్క ఆర్థిక సంవత్సరం కట్టాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇక్కడికి ఇప్పుడు 108 దేవాలయాలు అడ్డతీగల ప్రాంతంలో మేము ప్రారంభిస్తున్నాం అతి త్వరలోనే అమ్మవారిని. పెద్దలు స్వామి స్వరూపానంద స్వామి వాళ్ళు పూర్తిగా దైవాన్ని, హిందూ ధర్మ ప్రచారం కోసం జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తులు. కమలానంద భారతి స్వామి గాని వీరందరూ కూడా వారి ఆలోచనని నేనేమి కొట్టి పాడేసే పరిస్థితి లేదు. కానీ నేనైతే ఈ సిస్టమ్, ఇప్పుడున్న సిస్టమ్ చాలా బాగుంది. ఇంకా పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ తగ్గుతూ, అడ్మినిస్ట్రేషన్ పెరుగుతూ, భక్తులకి అవసరమైన సౌకర్యాలు కల్పించే దిశగా ఏదైనా చర్చ జరిగితే నాకు అభ్యంతరం ఏం లేదు, మంచిది కూడా. ఇంకా దీనికంటే మెరుగైన విధానం అయితే పూరి కానీ, లేకపోతే కాశీకి బెనారస్ కానీ ఇవన్నీ చూసినప్పుడు ఏ మాత్రం కూడా అక్కడ భక్తులకు ఏ రకమైన ఎవరు తంటాలు అలా పడవలసిందే తప్ప, దేవాలయాన్ని నుంచి ఎవరైతే నిర్వహిస్తున్న ధార్మిక సంస్థలు ఉన్నాయో వాళ్ళు ఏ రకమైన ఏర్పాట్లు కూడా అక్కడ చేయరు. షిర్డీతో మనం షిర్డీకి పోయినా ప్రైవేట్ లాడ్జెస్ లో మనం ఉండాలా, అన్ని మన కార్యక్రమాలు మనం చూసుకోవాలా. దానికి వచ్చే ఆదాయం మీద అకౌంటబిలిటీ తక్కువ ఉంటది. ప్రభుత్వపరమైన నిర్వహణలో 100% అకౌంటబిలిటీ వస్తుంది. కొంత మిస్యూజ్ జరిగే దాని మీద ఎట్లా మిస్యూజ్ కూడా జరగకుండా
ఉండాలి అనే దాని మీద పెద్దలు ఇంకా సూచనలు ఇస్తే దాని మీద కూడా మనం చర్యలు తీసుకుందాం. ఇటు అర్బన్ ప్రాంతం అని కానీ, రూరల్ ప్రాంతం అని కానీ, గిరిజన ప్రాంతం అని కానీ, ఎస్సీ ఏరియా కానీ, మత్స్యకార ఏరియా కానీ, ఇవన్నీ కూడా ఒక యాక్టివిటీని మనం ధార్మికమైన భావంతో తప్ప గుడులను ఏదో దేవుణ్ణి ప్రమోట్ చేయాలనే భావన మాత్రం ప్రమోట్ చేయవలసిన అవసరం కూడా లేదనేది నా భావన. స్వరూపానంద స్వామి వారు ఏమంటారు? మంత్రి గారి వాయిస్ మీరు విన్నారా? అయ్యో ఆయన మొదట ఎమ్మెల్యే అవ్వకముందు, ఎమ్మెల్యే మినిస్టర్ అవ్వకముందు కూడా ఆయన పోరాటం చేస్తున్న వ్యక్తి. ఆయన చెప్తున్నందుకు నగ్న సత్యాలు ఉన్నాయి, నేను చాలా విషయాల్లో అంగీకరిస్తాను. ఇప్పుడు ఆయన కూడా చెప్తున్నారు కదా, ప్రభుత్వ పెత్తనం ఎంత తగ్గితే అంత మంచిది, తగ్గించడానికి ఏమైనా ప్లాన్ చేస్తే మేము దానికి అంగీకరిస్తామని. ఇప్పుడు మేము చెప్తుంది అది ఇప్పుడు ఒక్క తిరుమల కాదు, యావత్తు రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలో ఉన్న దేవాలయాల మీద, హిందూ దేవాలయాల మీద ప్రభుత్వ పెత్తనం అనేది చాలా దుర్మార్గంగా ఉంది. అది చాలా కట్టడి చేయాలి. అది కేవలం ఏంటంటే నేను రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క ఎవరికైతే పదవులు రావో వాళ్ళ కమిటీల కింద వేసి వాళ్ళ ద్వారా నడుపుతున్నారు. కానీ ఎక్కడ లోకల్లో ఉన్న ఒక్కొక్క స్వాములు కానీ, అక్కడ సాధువులు కానీ, సంతులు కానీ అలాంటి వాళ్ళు పెట్టడం, లేకపోతే అది అక్కడ ఎవరైతే డబ్బులు కానీ, లేకపోతే డొనేషన్ కానీ, లేకపోతే స్థలాలు కానీ ఇచ్చిన వాళ్ళని పెట్టడం, ఇలాగా పారదర్శకంగా అవటం లేదు. పారదర్శకంగా అవలేనప్పుడు అది వ్యవస్థ ఏమవుతుంది, అంతా కూడా రెవెన్యూ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు అదే రెవెన్యూ మీద ఆధారపడినప్పుడు రెవెన్యూ శాఖ నుంచి దేవాదాయ శాఖలో ఉద్యోగాలు ఇస్తున్నారు ఈవోలుగా. ఇప్పుడు ఈవోలు దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి ట్రైనింగ్ అయిన దేవాదాయ శాఖ వాళ్ళు ఎవరున్నారు? ఇప్పుడు ఒక పద్ధతి సంప్రదాయం తెలిసిన వాళ్ళు ఎవరున్నారు? రెవెన్యూ నుంచి ఎందుకు వస్తున్నారు? ఇప్పుడు సింహాచలం భూములు అవ్వచ్చు, ఇంకో భూములు అవ్వచ్చు, అలాంటివి ఎక్కడైతే ఆస్తులు ఉన్నాయో అక్కడ రెవెన్యూ వాళ్ళు తీసుకొస్తున్నారు. ఇప్పుడు రెవెన్యూ గురించి ఆలోచిస్తున్నారంటే ప్రభుత్వాలు అర్థం చేసుకోండి. అలాగే రాజకీయ నిరుద్యోగులకే వాళ్ళని కమిటీల కింద వేస్తారంటే మీరు ఆలోచించండి. ఎందుకు సాధువులు, సంతులు గ్రామాల్లో, పల్లెల్లో వాళ్ళు అంత ప్రచారం చేస్తే వాళ్ళు ఎందుకు మీరు పరిగణలో తీసుకోరు? ధర్మం కోసం త్యాగం చేసే వాళ్ళు ఎందుకు పరిగణలో తీసుకోరు? ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే ఆ భారతదేశంలో ఉన్న చాలా వ్యవస్థలు ఇప్పుడు మీరు ఇప్పుడు చెప్తున్నారు, ఇది మన పూరి అవ్వచ్చు, లేకపోతే కాశీ అవ్వచ్చు, ఇవి అవ్వచ్చు. కానీ దానికంతా దారుణంగా నేను చెప్తున్నా, అది ఒక రకంగా ఉంటే ఇంకా అందుకే అంటున్నారు ప్రభుత్వం పెత్తనం ఉండకూడదు, అజమాయిషీ ఉంటే చాలు అని. పెత్తనంతో ఇప్పుడు దేవాలయాలన్నీ కూడా ఒక వ్యాపార కేంద్రాలుగా మారిపోతున్నాయని మా యొక్క అంటే ఒక చిన్న ఇప్పుడు సోషల్ మీడియాలో మధ్యాహ్నం స్టేట్మెంట్ స్వామీజీ మీ పక్కన సుబ్రహ్మణ్య స్వామి స్టేట్మెంట్ ఇచ్చిన దగ్గర నుంచి సోషల్ మీడియాలో ఒక ప్రకారమైన ప్రచారం మొదలైంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెత్తనం ఏంటి టీటీడీ మీద అని సుబ్రహ్మణ్య స్వామి అడిగారు. అంటే తమిళనాడుకి వెళ్ళాలా అనేది ఆయన కోరిక. ఆయన కోరిక ఏంటి అని, తెలుగువారి పెత్తనాన్ని, తెలుగువారి తిరుమలని వేరే రాష్ట్రాలకు కేటాయించి ఏర్పాట్లు చేస్తారా, ఉత్తరాది పెత్తనం కోరుకుంటారా అనేది సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. అంటే సోషల్ మీడియాలో మరి అలాగ అనుకుంటున్నాను. నాకు సోషల్ మీడియా నేను చూడలేదు అనుకోండి, నాకు తెలియదు దాని గురించి. అయితే ఆంధ్రప్రదేశ్ పెత్తనం అని అనలే, దేవాలయాల మీద, తిరుమల తిరుపతి దేవస్థానమే కాదు అన్ని దేవాలయాల మీద ప్రభుత్వాల పెత్తనం ఏంటని భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల గురించి మా ప్రశ్న కానీ ఒక ఆంధ్ర రాష్ట్రం గురించే ప్రశ్న కాదు, అది మాత్రం పరిగణలో తీసుకోవాలి. ఓకే ఓకే మీరేమంటారు కమలానంద భారతి గారు? మంత్రి గారు ఉన్నారు లైన్లో, మళ్ళీ ఆయన బిజీగా ఉంటారు. మంత్రి గారు చెప్పినవన్నీ వాస్తవాలు. ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానము మొత్తం ప్రపంచంలోనే వ్యవస్థ ఒక ఆదర్శవంతమైన వ్యవస్థ నిర్మాణం అయిందని సందేహం లేదు. ప్రభుత్వాలతో పార్టీలతో ప్రమేయం లేకుండా ఇప్పుడు వరకు ఎవరు వచ్చినా టీటీడీని జాగ్రత్తగా చేసుకొచ్చారు. ఒక కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ధర్మ ప్రచారమే కాకుండా అసలు మొత్తం భారతదేశంలో అన్ని రకాల సేవా కార్యక్రమాలు చేసే ఒక దేవాలయం ఇంకొకటి లేదు అసలు. కాబట్టి తిరుమల గురించి మాట్లాడారు కాబట్టి తిరుమలని మనం ఒక బిందువుగా పెట్టుకొని మాట్లాడుతున్నాం. కానీ మొత్తం భారతదేశంలో దేవాలయ వ్యవస్థను సంస్కరించుకోవటం కోసం ఇప్పుడు కాదు, ఒక 20 ఏళ్ల క్రితం ఆచార్య సభ ప్రారంభమైంది. ఆ ఆచార్య సభలో ఉండేవాళ్ళు కూడా 300 సంవత్సరాలకు పూర్వం ప్రారంభమైనటువంటి పీఠాధిపతులు కూర్చున్నారు. ఆ తర్వాత 2-3 సార్లు కూర్చున్న తర్వాత మిగతా వాళ్ళు వచ్చారు దాంట్లోకి. అది ఒక ఆలోచన విధానం. అది ఇప్పుడు జరుగుతున్నటువంటి వ్యవస్థలో నిజానికి తిరుమలే కాకుండా ఇంకొకటి కూడా, అసలు మన ఆంధ్రప్రదేశ్లో ఉండే దేవాలయాలే మిగతా దేవాలయాల కంటే నిర్వహణ బాగున్నాయి. ఇవన్నీ ఉన్నాయి. ఎండోమెంట్ చట్టం అనేది మన దక్షిణ భారతదేశంలోనే ఉంది. ఉన్నా కాస్త ఆ మాత్రం నిర్వహణ, మెరుగుదల కాస్త పట్టించుకోవడం, శుచి శుభ్రత, భక్తులకు మౌలిక సదుపాయాలు. ఇప్పుడు మన ఈవో గారు చెప్తారు టీటీ భక్తులు ఎంతమంది వచ్చినా వాళ్ళందరికీ కూడా వేడి నీళ్ళు స్నానానికి ఇవ్వాలని చెప్పి. కాబట్టి ఇటువంటి ఆలోచనలన్నీ మన రాష్ట్రంలో చేస్తున్నారు, మిగతా రాష్ట్రాల్లో ఇవి లేవు. అందువల్ల ఏంటంటే ఈ ఉండేటువంటి వ్యవస్థ ఏదో తప్పు. మంత్రి గారు చాలా చాలా చక్కగా స్వామి కమలానంద భారతి గాని, స్వరూపానంద గాని అనుభవజ్ఞులు
ఆధ్యాత్మిక జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తులు. వారి సూచనలు తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాల్సినవే. ఇదే సందర్భంలో కేవలం తిరుమల గాని ఆంధ్రప్రదేశ్ లోని దేవాలయాలు గాని ఓన్లీ భక్తులకి సంబంధించిన ఏదైతే ఫెసిలిటీసే కాకుండా వేద పారాయణ టీటీడీ ఆధారంగా దేశంలో చాలా దేవాలయాల్లో వేద పారాయణ పోస్టులను ఇచ్చి వాళ్ళ జీతాలు ఇచ్చి చాలా దేవాలయాల్లో వేద పారాయణ నిరంతరం జరిగే కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అట్లానే ఏదైతే హరే శ్రీనివాస భజన దళాలని దేశవ్యాప్తంగా ఇవాళ భజనని ఇంప్రూవ్ చేస్తూ ఆ భజన దళాలకి వివిధ దేవాలయాల్లో కార్యక్రమాలను ఏర్పాటు చేయడం ద్వారా ఒక ధార్మికమైన భావాన్ని ప్రచారం చేసే కార్యక్రమాన్ని టేకప్ చేసి చాలా సక్సెస్ఫుల్ గా నడుస్తూ ఉంది. వేద పాఠశాల వేదిక యూనివర్సిటీని రన్ చేస్తూ దాని ఆధారంగా వేద పాఠశాలలు దేశవ్యాప్తంగా వాళ్ళు రన్ చేసే పరిస్థితి ఉంది. మొన్న మధ్యకాలంలోనే నరేంద్ర మోడీ గారు బెనారస్ లో కూడా ఒక వేద యూనివర్సిటీ వేద యూనివర్సిటీ కావాలి సైట్ మేము ఇస్తామని ఒకటి ఆయన లెటర్ పంపించడం, దాన్ని కూడా టీటీడీ నుంచి యాక్సెప్ట్ చేయించడం ఈ కార్యక్రమాన్ని. ఇట్లా అన్ని రకాలుగాను కూడా ధార్మికమైన ప్రసారం. ఇలా మనం చూసినప్పుడు ధార్మిక సంస్థల చేతుల్లో ఉన్న పూరి నుంచి కానీ మనకి బెనారస్ నుంచి కానీ ఇట్లాంటి దేవాలయాల నుంచి ఏ రకమైన అనదర్ యాక్టివిటీ బయట యాక్టివిటీ ధార్మికమైన ప్రచారం కోసం యాక్టివిటీ జరుగుతున్న సందర్భం మనకు అసలు కనపడదు. ఈ రూపేణ అంటే ఇదే ఫైనల్ ఇదే అతి గొప్ప సిస్టమ్ అయితే నేను అన్న, కానీ ఒక చర్చ అనేది జరిగితే మంచిదే, కానీ చర్చ నెగిటివ్ గా కాకుండా పాజిటివ్ గా అంటే భగవంతుడి కోసం మనం మాట్లాడేది. ఇందులో ఏది మాట్లాడినా ఇదేదో వ్యాపార దృక్పథం కింద కాకుండా ఇదేదో లేకపోతే మత ప్రచారాన్ని చేసుకునే ఒక కార్యక్రమం కింద కాకుండా ఒక మంచి ఆలోచనతో మంచి ధార్మిక భావన ప్రజల్లో నిలబడటం ద్వారా మనం పెంచటం ద్వారా ఒక మంచితనాన్ని ప్రజల్లో వృద్ధి చేయటం ద్వారా సమాజంలో జరిగే ఏదైతే సామాజిక వికృతులు ఉన్నాయో వికృతులను తగ్గించడం ద్వారా సమాజం ఒక సరైన మార్గంలో పయనించాలనేది మన ధర్మం యొక్క ఆలోచన. ఆ ఆలోచన అమలు జరపాలనేదే మా ప్రయత్నం. స్వరూపానంద స్వామి మూర్తి గారు చాలా బ్రహ్మాండంగా చెప్పారు. నాకు ఆయన అంటే చాలా గౌరవ మినిస్టర్ గారు. ఈ రోజు దేవాలయాల్లో అన్య మతస్థులతో కూడుకున్న క్రిస్టియన్స్ ముఖ్యంగా ఈవోలుగా ఉన్నారు. దాని గురించి ఇంతవరకు మేము ఎన్నోసార్లు ప్రశ్నించాం. ఈ రోజు ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ గాని టీటీడీ గాని ఆలోచించిందా? ఎన్నెన్నో టీటీడీ దగ్గర నుంచి ఎన్నెన్నో హిందూ దేవాలయాల్లో అన్యమత ప్రచారం జరిగింది. బైబిల్ ప్రతి సత్రాల్లో పెట్టినట్టుగా దొరికింది. ఏమైనా దాని గురించి తీసుకున్నారా? స్వామి నేను మాట్లాడుతున్నాను దీని గురించి. తప్పనిసరిగా మీ సూచనలు అమలు జరపడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేను సిద్ధంగా ఉన్నా. ఏదైనా సూచనలు ఉంటే మీరు తప్పనిసరిగా తీసుకురండి. మీరు నా దృష్టిలో పెట్టిన అన్ని నేను పరిశీలించడానికి ప్రయత్నం చేస్తున్నా. నేను వేరే మీటింగ్ లో ఉన్నాను, బయటకు వచ్చాను స్వామి. కొంచెం నాకు ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ మినిస్టర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరేమంటారు డాక్టర్ గారు? డాక్టర్ వల్లూరి అంటే వీరు ఎంతసేపటికి వారు ఎవరండి ఇప్పుడు ఆయన మంత్రి వారి పేరు మాణిక్యాలరావు గారు. ఓకే, అసలు విషయం చెప్పలేదు. ఇప్పుడు తిరుపతి దేవస్థానంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ పాత్ర ఏమిటనేది అది అందరికీ తెలిసిన విషయమే. ఏమి లేదు వాళ్ళకి. అదొక ప్రత్యేక ప్రతిపత్తి గల ఒక సంస్థ. అది ఆ సంస్థ మీద దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధిపత్యం కానీ ఎవరిదేమి ఉండదు. అది ఇకపోతే నేను ఇందాక అడుగుదాం అనుకున్నా, మళ్ళీ బాగుండదని ఊరుకున్నాను. ఈ ప్రపంచంలో స్వామీజీ వారు కూడా లైన్లో ఉన్నారు. అక్కడ మన కమలానంద భారతి గారు వారు కూడా ఉన్న స్వామీజీ వారు ఉన్నారు. స్వామి, ధర్మానికి దైవానికి ప్రచారాలు కావాలా స్వామి? నాకేంటో ఎందుకో ఈ చిన్న విషయం చాలా అర్థం కాని విషయంగా ఉంది. ధర్మానికి ప్రచారం కావాలా? టీటీడీలో ధర్మ ప్రచారం అని చెప్పేసి 300 కోట్ల రూపాయలు బడ్జెట్ ఇస్తున్నారు. నేను వారం క్రితం ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు ఈవో గారిని కూడా అడిగాను, ధర్మానికి ప్రచారానికి 200-300 కోట్ల రూపాయలు కావాలి. సొమ్ము తెచ్చుకొని విదేశీయ మతాలు కొన్ని సంస్థలు అక్కడి నుంచి డబ్బులు తెచ్చుకుని ప్రచారం చేస్తున్నారు హిందూ ధర్మాన్ని దెబ్బకొట్టడానికి. ఇలాంటి ప్రస్తుత తరుణంలో మన ధర్మాన్ని మనం కాపాడడానికి ఆ దుర్మార్గమైన దాన్ని అడ్డుకట్టడానికి ప్రచారానికి హిందూ మతం దిగింది కానీ అంతేగాని హిందూ ధర్మానికి ప్రచారం అక్కర్లేదు. స్నానం చేసిన దగ్గర నుంచి రాత్రి పడుకున్న వరకు హిందూ సంప్రదాయంతో కూడుకునే మనిషి జీవించేటట్టుగా భారతీయ సృష్టి జరిగింది. అలాంటి సృష్టికి విఘాతం కలిగేటట్టుగా విదేశీ సొమ్ము తెచ్చుకుని విదేశీయ మతాలన్నీ కూడా కుట్రపన్ని హిందూ మతాన్ని నాశనం చేయడానికి ప్రచారం చేస్తున్నారు డబ్బులు పట్టుకుని. దాన్ని అడ్డుకట్ట చేయలేదు ఇంతవరకు భారతదేశం, దాన్ని అడ్డుకట్ట చేయలేదు ఇంతవరకు రాష్ట్రాలు. ఇప్పుడు గిరిజన ప్రాంతాలన్నీ టార్గెట్ అయ్యాయి. అలాంటి వాటిని ఆపడానికి ఇప్పుడు టీటీడీ లాంటి వ్యవస్థ అన్ని కూడా ధర్మ ప్రచారానికి అవన్నీ నడుము కట్టడం తప్పదు. అది కమలానంద భారతి గారు మీరేమంటారు?
ధర్మ ప్రచారం అనే పదం కొత్త, కానీ ధర్మరక్షణ అనే పదము కొత్త. కానీ ధర్మాన్ని ఆ రోజున ఏ ఏ రంగాలలో, ఏ ఏ కోణాలలో, ఏ ఏ స్థానంలో ఎవరెవరు కలిగి ఉన్నారో వాటిని పోషించేటువంటి ధర్మ పోషణ అనేది రాజ్యం చేసింది. ఒక హరికథ చెప్పినా, బుర్రకథ చెప్పినా, ఒగ్గు కథ చెప్పినా, ఒక బుడబొక్కల వాడికి, ఒక సాతాని వాడికి, ఒక ఏమంటాం ఈ కాట్లో ఉండేటువంటి వల్లకాట్లో ఉండేటువంటి కాటికాపరికి, వీళ్ళందరికీ మాన్యాలు ఉన్నాయి. ఆ వృత్తుల్ని వాళ్ళు సమాజంలో చేసేటువంటి ప్రచారాన్ని ఆ రోజున వాళ్ళు పోషించారు రాజులు. ఈ రోజున ఆ పోషణ లేదు. ఇది ఎవరు పోషణ చేయాలి అంటే దానికి టీటీడీ కంకణం కట్టుకుంది. దాన్ని స్వాగతించాల్సింది. స్వామి చెప్పండి స్వామి, చెప్పండి చెప్పండి. కమలానంద్ గారిని ఏమనుకోవద్దానండి. కమలానంద్ గారు అంటే మాకు ప్రాణం. ఒక్క నిమిషం ఏంటంటే, నేను ఇందాక మినిస్టర్ గారు అన్నారు, నేను కాపులు సింహాచలంలో మొదటి అరగతీత కాపులండి. రైతులు వాళ్ళు సింహాచలం చందనోత్సవాల్లో చందన అరగతీత మొదటి అరగతీత. వాళ్ళని ఆపేసింది దేవాదాయ ధర్మాదాయ శాఖ 5 సంవత్సరాల క్రితం కుట్రపన్ని. ఆ తర్వాత నేను ఈ సంవత్సరం ఎలాగైనా కాపులు వాళ్ళే మొదటి అరగతీత తీయాలి, బ్రాహ్మణులు కాదని చెప్పి లెటర్ల మీద లెటర్లు రాశాను. ఈ దేవాదాయ మినిస్టర్ పంపించాను, కమిషన్ పంపించాను, ప్రిన్సిపల్ పంపించాను. కానీ ఆ కాపులు, ఆ రైతులు పంపించలేదు. రైతే రాజు అని చెప్పే భారతదేశంలో, జై కిసాన్ రైతే రాజు అని చెప్పి భారతదేశంలో వాళ్ళు కాకుండా బ్రాహ్మణులు చేశారు. ఇప్పుడు రాజులు ఎవరైతే రాజు గారు ఏమో ధర్మకర్త చేశారు, ఆయనకి ప్రోటోకాల్ ఇస్తారు. వాళ్ళు ఏమంటే కాపులు వస్తే 500 మంది 1000 మంది వస్తారు, మేము భరించినా ఉంటారు. రాజుగారు వస్తే తక్కువ మంది వస్తారా? ఇప్పుడు ఇలాగా కులాలన్నీ కూడా దగ్గరేటట్టుగా పూర్వం రూపకల్పన జరిగింది. ఇప్పుడు కమలానంద్ చెప్పినట్టుగా కుండలు తయారు చేసే కుమ్మరి, క్షురకర్మ చేసే మంగలి, అలాగే బట్టలు ఉతికే చాకలి, గొడుగు పట్టే దళితుడు, 21 కులాలతో దేవాలయాల సంబంధం ఉంది. 21 కులాల్ని పక్కకు పంపించి ఒక బ్రాహ్మణ గబ్బిలంలాగా ఒక బ్రాహ్మణతో దేవాలయాలకి ఆదాయాలు రప్పించి ఈ రోజు ప్రజల్లో దేవుని పెట్టి వ్యాపారాలు చేస్తున్నారు దేవాదాయ ధర్మాదాయ శాఖ. ఇప్పుడు కులాలన్నీ దగ్గర చేయాలి, దేవాలయాలకి కులాన్ని దూరం చేసింది. అలాగే ఈ వాళ్ళు మార్చాలి. ఇప్పుడు మీకు దమ్ముంటే ఈ వాళ్ళు ఎవరెవరైతే అన్యమతంలో ఉన్నారో వాళ్ళ ఈ వాళ్ళందరినీ మార్చి వేరే డిపార్ట్మెంట్ పంపించి మీ సూచనలు పరిగణలోకి తీసుకోవడానికి సిద్ధంగా ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నారు. మీకు ఒక ఇన్పుట్, మీరు ఇప్పుడు రిషికేశ్లో ఉన్నారు కాబట్టి, తిరుమలలో మొట్టమొదటి దర్శనం జరిగేది ఆస్థానం గొల్ల. ఇప్పుడు ఆస్థానం వారిని ఇప్పుడు పంపించేయడానికి టీటీడీ ప్రయత్నం చేస్తుందని వార్త. రిటైర్మెంట్ పేరుతో వాళ్ళందరినీ తొలగించిపోతున్నారు. అది స్వామి ఏం లేదు స్వామి. సగటు భక్తుడి బాధ ఏమిటంటే, ఈ ధర్మాన్ని అనుసరించాల్సిన దేవాదాయ ధర్మాదాయ శాఖే. నేను అందుకనే ఇందాక ఆ మంత్రితో మాట్లాడటానికి ఇష్టపడలేదు కూడా. ఎందుకంటే వీళ్ళు ఏదో ఉపన్యాసాలు చెప్పడానికి వీటికి పనికొస్తారు, కానీ చేతలకి ఎక్కడ వీళ్ళు పనికి రావట్లేదు. కాదు స్వామి, ఒక్క నిమిషం. ఆ మంత్రి చాలా గొప్పవారు, హిందూవాది, నేను అభిమానిస్తాను. కావచ్చు, అది మీరు మీ అభిమానం అట్లా పెడదాం స్వామి. ఇప్పుడు ధర్మాన్ని అనుసరించాల్సిన దేవాదాయ ధర్మాదాయ శాఖే దాన్ని చెయ్యకపోతే ఇంకా ఎందుకు? అది ఉండినా ఒకటే, ఊడిపోయినా ఒకటే కదా. అందుకే తీసిమండు దేవాదాయ ధర్మాదాయ శాఖ వద్దు. అంటే స్వామీజీ మరొక వాదన ఏముందంటే, కాయిన్కి ఇటువైపు హిందూ ధర్మ సంస్థలు నిర్వహిస్తున్న ఆలయాలన్నీ సక్రమంగా ఉన్నాయా, అక్కడ అక్రమాలు లేవా, అవినీతులు లేవా, అక్కడ కొన్ని సంస్థలు ఉన్నాయి, ఆ సంస్థల్లో మోసాలు జరగడం లేదా, ఇన్ని వేల కోట్ల ఆదాయం ఉన్నటువంటి పరిస్థితిని ఆ సంస్థలకు అప్పచెప్తే సక్రమంగా నిర్వహిస్తాయి, అందులో మాత్రం లూప్ హోల్స్ లేవా అనేది ఒక ప్రశ్న. అదే ప్రభుత్వం అయితే ప్రజలకు సంబంధించింది కాబట్టి బాధ్యత ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. టీవీలో చర్చించడం దీని గురించి కట్ అయిపోతున్నది, టీవీలో చర్చించడం. కానీ ఒకటి మాత్రం మీరు బ్యారేజ్ చేసుకోండి, మామూలు ప్రైవేట్ దేవాలయాల్లో ఎంత అవినీతి జరిగింది, దేవాదాయ ధర్మాదాయ శాఖలో ప్రభుత్వంలోనే ఎంత ఇది జరిగింది, అవినీతి జరిగింది. బ్యారేజ్ చేసుకుంటే ప్రైవేట్ వ్యవస్థలు బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. పిఠాపురంలో మహాసంస్థానం ఉంది, పిఠాపురం మహాసంస్థానం బ్రహ్మాండంగా నడుస్తుంది. ఒకసారి చూడాలి, అవన్నీ చూస్తే మీకు తెలుస్తుంది బ్యారేజ్ చేసుకుంటే. స్వామి ఏతావత స్వామి తమరు చెప్పినట్టు, అంటే ప్రస్తుతం సుబ్రహ్మణ్య స్వామి గారి సుబ్రహ్మణ్య స్వామి గారి స్టేట్మెంట్ అది చూస్తే, స్వామివారు చెప్పినట్టు తప్పకుండా ఆలయాలనేవి ప్రభుత్వం అధీనంలోనే ఉండాలన్న. అయితే దాంట్లో పెట్టే పెత్తనం తగ్గాలి. బోర్డు కానీ మెంబర్స్ కానీ దాంట్లో సచ్చీలుల్ని నిష్కామంగా, నిష్కపటంగా, నిరాపేక్షగా, నిర్వ్యామోహితంగా అలా ఉండే వాళ్ళని పెట్టుకుని ఒక విధానాన్ని ఏర్పాటు చేసి, అక్కడ ఎవరన్నా కానీ వాళ్ళు ఆ మెంబర్స్ కానీ లేకపోతే ఉద్యోగస్తులు కానీ ఎవరన్నా తప్పు చేస్తే ఇమ్మీడియట్గా కఠినమైన చర్యలు తీసుకునే విధానాన్ని పెట్టాలి. రెండోది, ఉదాహరణకి నేను ఇప్పుడు ప్రస్తుతం తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఉన్నారు చదలవాడి కృష్ణమూర్తి గారు. ఆయన
అనౌన్స్మెంట్ రాగానే నన్ను కలవటానికి వచ్చారు. రాగానే వారితో నేను చెప్పాను, ఏమండి మీరు ఏం చేయమంటారు నన్ను స్వామి అన్నారు. ఒకటే చెప్పాను, చూడండి అక్కడ భక్తులందరూ పైసా పైసా కూడబెట్టి భక్తితో ఆ ముడుపులు కట్టుకుని తీసుకెళ్లి హుండీలో కష్టపడి వేస్తే దాంతో నడిచే సంస్థ అది. తిరుమల తిరుపతి దేవస్థానం ఒక సంస్థ. తిరుమల తిరుపతి దేవస్థానం వేరు, వెంకటేశ్వర స్వామి వేరు. వెంకటేశ్వర స్వామి కోసం భక్తులు ఎంతో భక్తితో వేసే కానుకలతో నడిచే సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం. అక్కడ మీరు కానీ ఈఓ నుంచి ఒక అటెండర్ వర్క్ కానీ దాని నుంచి ఇది చేసుకుంటున్నారు. మీరు ఒకటి చేయగలిగితే చేయాలి. అక్కడ అది వరకు చైర్మన్ 3 కార్లు పెట్టుకునేవాడు. మీరు కార్లు టీటీడీ కార్లు వాడద్దు. అట్లాగే నేను అది వరకు ఉన్న చైర్మన్తో పోట్లాడేవాడిని. ఒక పెద్దది ఒక 3 ఇవి పెట్టుకునేవారు. నేను ఆయనతో పోట్లాడేవాడిని, ఏమయ్యా గెస్ట్ హౌస్ నీ వల్ల మాకు రోజుకి 60,000 రూపాయలు నష్టం వస్తుందని చెప్పేవాడిని. మాకంటే భక్తులకి, అదంతా భక్తుల డబ్బు. ఇప్పుడు అక్కడ నిజంగా అక్కడ చూస్తేనన్నా మనం ఇప్పుడు సారీ మధ్యలో కట్ అయింది. ఇప్పుడు అది చెప్పాను నేను, మీరు ఆఫీసు పెద్ద పెద్ద భవనాలు అవి తీసుకోవద్దు, చిన్న చిన్నవి 2-3 పెట్టుకోండి చాలు అన్నారు. గ్రేట్. ఆయన ఒక్క కారు కూడా టీటీడీ వాడలేదు, ఒక్క పెద్ద ఆడంబరంగా ఉన్నది తీసుకోలేదు. మీకు అన్నిటికంటే ఒక విషయం చెప్తే ఆశ్చర్యపోతారు. అక్కడున్న అధికార వ్యవస్థను చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఒక్కొక్క అధికారికి ఇచ్చే బంగళాలు చూస్తే, కింద పైన చూస్తే కనీసం అది అద్దెకిచ్చుకుంటే రోజుకి ₹1,00,000 అద్దె వస్తుంది. ఓకే, కమలానంద భారత్ గారు ఫైనల్గా మీ కంక్లూడింగ్ రిమార్క్స్. అంటే ఆ పీఠాలు మఠాల్లో కూడా అక్రమాలు జరుగుతున్నాయి కదా అని ఇంత పెద్ద వ్యవస్థను ఎలా అప్పచెప్తాం సుబ్రహ్మణ్య స్వామి అడిగితే అనేది ఒక ప్రశ్న. ఇప్పుడు పీఠాల్లో వ్యవస్థ ఏం జరుగుతున్నది అనే విషయం కాదు ఇక్కడ. ఈ వ్యవస్థకు సంబంధించినటువంటి నిర్వహణ మార్గదర్శనము ఎవరి చేతుల్లో ఉండాలి అనేది. కాబట్టి పీఠాల్లో ఒకవేళ అవినీతి ఆరోపణలు ఉంటే అవి వాళ్ళు సరి చేసుకుంటారు ఒకవేళ ఉంటే. అట్లాగనే రేపు ఇది అప్పచెప్తే మొత్తం పీఠాలు వచ్చి చెయ్యవు, పీఠాధిపతులు వచ్చి అంటే పీఠం వచ్చి చేయదు, కేవలం వాళ్ళు ఒక మార్గదర్శక మండలిగా ఉంటారు. వ్యవస్థ ఇదే నడుస్తుంది, మార్గదర్శనం పీఠ ఆచార్య సభ నుంచి తీసుకోవాలి. కాబట్టి ఇది చాలా పాజిటివ్గా ఉండేటువంటి దృష్టికోణము. దీనివల్ల ఎవరికి నష్టం లేదు. మురళి గారు ఏమంటారు ఫైనల్గా మీరు తిరుపతి స్టూడియో? నేను సూటిగా 1-2 విషయాలు చెప్తాను. ఇప్పుడు వల్లూరు గారు మినహా మిగిలిన వాళ్ళందరూ చెప్తున్నది ఏమంటే పెత్తనం ప్రభుత్వం నుంచి ఉండకూడదు, కొంచెం అటు ఇటుగా చెప్పారు. పెత్తనం వేరే వాళ్ళ చేతిలో ఉన్నారు. స్వరూపానంద గారు నిర్వహిస్తున్నటువంటి శారదా పీఠం కొండ మీద ఉంది కదా, దాని వెనకాల 1 ఎకరా స్థలాన్ని వారు ఆక్రమించారు. ఇప్పుడు ఈ పెత్తనము లేకపోతే ఈ జోక్యం ఎవరి చేతుల్లో ఉండాలని చర్చ నడుస్తూ ఉంది కదా, వీటన్నిటికీ శైవులు ఉండాలా వైష్ణవులు ఉండాలి. ఇప్పుడు నామాల కోసం నామం కొంచెం కిందకుందా పైకుందా అనే పేరుతో పెద్ద ఎత్తున గొడవలు జరిగినటువంటి ఆలయం ఇది. అనేక సమస్యలు నెలకొన్నటువంటి ఆలయం. ఈ రోజు దాకా దళితుడు ఈవోగా రాలేదు, ఒక దళితుడు చైర్మన్గా రాలేదు, ఒక దళితుడు టెంపుల్ డెప్యూటీ ఈవోగా కూడా ఇవ్వనటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ బ్రాహ్మణుల పెత్తనం కోసం ఇవన్నీ చేస్తున్నారని చెప్పి ఇంకొక ఉద్యమం రావడానికి అవకాశం ఉంటుంది. ఇట్లా అనేక రకాలైనటువంటి సున్నిత విషయాలు జరిగినటువంటి తప్పుడు వ్యవహారాలకి కేంద్రంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రకమైనటువంటి ధోరణి మంచిది కాదు అని చెప్పి ప్రభుత్వం ఉండాలి. ఇప్పుడు ఈ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలని సవరించడం కోసం వల్లూరు గారు చెప్పినట్టు ప్రయత్నాలు చేయొచ్చు, ఇంకా మార్పులు చేయొచ్చు. ఇవన్నీ బాగలేదు కాబట్టి తిరిగి వెనక్కి వెళ్ళిపోదాం. జోక్యం అంటే ఎటుంటుందంటే దేవాలయాల భూములు కొన్ని వేల ఎకరాలు వాళ్ళ సొంత ఆస్తులుగా రాజకీయ పార్టీలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడారు. 2005లో మన దేవాలయాంశాల కుంభకోణం బయటపడిన తర్వాత జస్టిస్ వెంకటరామరెడ్డి కమిషన్ వచ్చిన తర్వాత దానికి ఒక రూపం వచ్చింది. 7 కొండల్ని 2 కొండలు చేసేటువంటి ధైర్యం చేయగలిగింది ఒక రాజకీయ వ్యవస్థ. ఇవన్నీ చూసిన తర్వాతనే ఈ ఆలోచన విధానం వచ్చింది. ఊరికే కరెక్షన్ అండి, రాంగ్ మెసేజ్. మురళి గారు మీరు ఇందాక చెప్పారు, మీకు తెలుసు నేను అనుకోవటం 1 సంవత్సరం 2 సంవత్సరాల కాలంలో దాదాపు 28 మంది డిప్టీ ఈవోలు మన దళిత సోదరులే ఉంటారండి. 28 మంది. అందుకని స్వామి దగ్గర అఫ్కోర్స్ మీరు టెంపుల్ డెప్యూటీగా ఈ రోజు దాకా
ఒక్కరంటే ఒక్క దళితుడు రాలేదు, ఈఓగా దళితుడు రాలేదు, చైర్మన్ గా దళితుడు రాలేదు. ఈ విషయాన్ని గమనంలో పెట్టుకోకుండా దేవాలయ 28 వ్యవస్థలో మంది కూడా ఆ డిప్యూటీ రకంగా వాళ్ళు కులము ఏదో, అనే దృష్టికోణం మురళి గారు, స్వామి దగ్గర లేకపోతే కీలకంగా లేని దేవాలయంలో కాదు మురళి గారు, నేను అన్ని చాలా చూసా రాజకీయ కానీ పార్టీలకు తిరుమల అధ్యక్షులుగా స్వామి కూడా దగ్గర కార్యదర్శులుగా కూడా మాత్రం దళితులు ఆ రాలేదు. భేదభావం లేవు అనుకుంటున్నాను మురళి గారు. మురళి గారు, చాలా రాజకీయ పార్టీలకి అంటే ఇప్పుడు ఉన్నాయి కదండి, మురళి గారు, నడుస్తున్నది కదా. మురళి గారు, ఈ రోజు దాకా ఒక్క మురళి దళితుడు గారు కూడా ఈఓగా ఎందుకు కేటాయించలేదు, మురళి చైర్మన్ గా కమలానంద ఎందుకు భారతి లేదు అనేది నేను కమలానంద సూటిగా భారతి అడుగుతున్నాను. ఏమన్నారంటే చెప్పండి. మురళి కమలానంద భారతి ఏమన్నారంటే దేవాదాయ వ్యవస్థను కూడా ఆ కులం రూపంలో చూస్తే చాలా రాజకీయ పార్టీలకు ప్రధాన కార్యదర్శిగా ఒక దళితుడు కూడా కాలేదు అంటున్నారు. అంతేకాదండి, మీరు తిరుపతిలో ఉన్నారు, మీకు గుర్తు చేస్తున్నా. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఒక దళితుని చూపించారు. అదే దళితులు ఎవరైతే భూములు పేదవాళ్ళు, చిన్న మాట నేను మీకు ఆనందం కలిగించే మాట చెప్తాను. నేను సూటిగా అడుగుతున్నా, హిందూ తిరుచానూరు ధర్మం ఈయన సూటిగా అడుగుతున్నాను అంటున్నారు మీ పార్టీని. నేను తిరుచానూరు పక్కన ఉండేటువంటి పేదవాళ్ళు, దళితులు ఎవరైతే దేవాలయ భూములు చాలా సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసుకుంటున్నారు, మేము వాళ్ళ పక్షాన నిలబడి దేవాలయ భూములు వాళ్ళకే ఉండేటట్టు మేము చేశాం. హైకోర్టు నుంచి స్టే తెచ్చి ఈ రోజున దళితులు పేదవాళ్ళు తిరుచానూరు పక్కన గ్రామంలో 180 గ్రామాలు భద్రాచలం దేవాలయం 800 ఎకరాలు ట్రైబల్స్ వ్యవసాయం చేసుకుంటుంటే ఎండోమెంట్స్ వాళ్ళు నోటీస్ ఇచ్చారు. మేము వాళ్ళతో మాట్లాడి 800 ఎకరాలు వాళ్ళు గిరిజనులే వ్యవసాయం చేసుకుంటూ మేము చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది చర్చ సారాంశం. మరిన్ని తాజా అప్డేట్స్ మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి. వి రిపోర్ట్, యు డిసైడ్.